ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ. వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమన్నట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనము. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చేవాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారు, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 6వ అధ్యాయం 2-3 వచనాలలో మరి దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అనే ఆయనకు పేరు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో ఏలి అనగా నీ దేవుడైన యెహోవా దహించ అగ్నియు రోషం గల దేవుడనై ఉన్నాడు. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా అను నామము ధరించిన నువ్వు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళు ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం ఏలి అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో ఇజ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో తండ్రిని కనపరచినట్లుగా అందరినీ కుమారుని కనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారియు కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ నామమే యెహోవా అను నామము తండ్రి, మీరు తప్ప మాకు ఇంకా ఏ దేవుడు లేడు తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగి నీకు మాత్రమే మేము పూజించి గణపరచవలను శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.